ఈ లోకంలో చాలామంది మెడలు కట్టుకుంటున్నారు, మిద్దెలు కట్టుకుంటున్నారు, చక్కగా మంచి మంచి వస్త్రాలు ధరిస్తున్నారు, కోరిన ఆహారం భుజిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం నీతి నీతి అని నిజదేవుణ్ణి తెలుసుకొని నా నీతిని ప్రభు నీతిని ఒకటే అని ప్రభు కోసం నిరీక్షించి, కానీ నేను మాత్రము నా స్థితి మారలేదు, నా గతి మారలేదు. నేను ఎంత నీతిగా ఎంత పరిశుద్ధంగా జీవించినా నాకంటే భక్తిహీనుడే సుఖంగా ఉంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, అన్నిటిలో కూడా గొప్పవాడిగా ఉంటున్నాడు. నేను మాత్రము అల్పుడుగానే ఉంటున్నాను ఈ భూమి మీద అని చింతిస్తున్న ఓ ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు ఈ లోకంలో నిరీక్షణ లేనివారు, జీవం లేని వాటిని సేవించుకుంటూ నీలో జీవం పెట్టిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి సృష్టికర్తను విడిచిపెట్టి ఈ సృష్టిని ఆరాధించుకుంటూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వారు స్వయంగా నాశనం తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభుని విశ్వసించిన నీ స్థితి, నీ స్థానం ప్రభు దృష్టిలో ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఈ లోకము దాని ఆశ గతించిపోయే సమయం రాబోతుంది. అప్పటి వరకు నీ నిరీక్షణను నువ్వు నీరుగారిపోనీయొద్దు. విశ్వాసంలో ప్రేమలో పరిపూర్ణుడిగా ఉండడానికి పోరాడిన నీవు నిరీక్షణలో కూడా పరిపూర్ణురాలిగా ఉండు. అప్పుడే మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. అనేక శ్రమలు భరించి, అనేక శ్రమలను మనం సహించి ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంట. ఈ లోకంలో సుఖాలు సౌఖ్యాలు అన్నీ అనుభవిస్తూ పరలోక రాజ్యంలోకి ఎలా వెళ్ళగలుగుతావు? ఈ లోకము దేవునికి వ్యతిరేకం కదా. నువ్వు క్రీస్తు బిడ్డమైనప్పుడు ఈ లోకం నేను తప్పకుండా ద్వేషిస్తుంది. ఈ లోకం నేను తప్పకుండా పడద్రోసే పనిలోనే ఉంటుంది. వాటన్నిటిని అధిగమించుకుంటూ ప్రతి సవాల్ని జయించుకుంటూ నువ్వు కలిగి ఉన్న గొప్ప విశ్వాసం ఉంది చూసావా, అది ఈ లోకంలో ఉన్న అన్ని భాగ్యాల కంటే గొప్పది. ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప స్థానాన్ని ఎంతమాత్రం విడిచిపెట్టక ఆ దేవుణ్ణి నువ్వు స్తుతిస్తూనే ఉండు.